దీపావళి పండుగ సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్ల నిండి భక్తులు బయటకు బారులు తీశారు. శ్రీవారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. తిరుమల రద్దీపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రమోద్ అందిస్తారు. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతుంటే మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనాన్ని కూడా భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లండి వెలుపల సర్వదర్శనంలో దాదాపు కిలోమీటర్ మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అదేవిధంగా కాలిబాట దర్శనాన్ని కూడా అదేవిధంగా ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటల పైన కూడా పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. దాదాపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల వేసి టీటీడీ ఏర్పాటు చేసిన ఈ క్యూ లైన్లో దాదాపు కిలోమీటర్ పైగా ఇప్పటికే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రానికి కానీ రాత్రికి కానీ దర్శనం అయ్యే అవకాశం ఉంది. అది దీపావళి నాడు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఇంత భారీగా వస్తారని టీటీడీ ముందుగా అంచనా వేయకపోవడంతో భక్తులు అత్యధిక భాగంలో తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లన్నీ కల్పించడంలో టీటీడీ ఏర్పాటు చేయడంలో తరమకులైంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ అనేక మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నారు. సార్ చెప్పండి, దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా ఇంట్లో జరుపుకుంటున్నారు. మరోవైపు తిరుమలలో స్వామివారి దర్శించుకోవడం కూడా అదేవిధంగా వస్తున్నారు. మీరు రావడానికి గల ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడ ఏంటి పరిస్థితి? ముందు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అంటే ఈరోజు దర్శనం చేసుకోవడం కొంచెం మంచి రోజు కదా, దర్శనం చేసుకుంటే మంచిది అనేసి బెంగళూరు నుంచి మేము వచ్చాము. అయితే ఇక్కడ రద్దీ చాలా ఉంది, నార్మల్ డేస్ కంటే రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మరి చూడాలి ఎంతసేపు పడుతుందో అనేసి. చెప్పండి సార్, మీరు ఎప్పుడు వచ్చారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది దీపావళి? మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము సార్. సో మాకు అంటే స్పెషల్ దర్శనానికి టికెట్ దొరకపోవడంతో సర్వదర్శనానికి క్యూలో నిల్చోవాలి. సో మేము ఎక్స్పెక్ట్ పండగ నాడు ఇంత భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు ముందుగా అనుకున్నారా? అంటే మాకు తెలిసిన మట్టుకు నిన్న అంత రద్దీ లేదు అని చెప్పారు, బట్ ఈరోజు చాలా రద్దీ ఎక్కువగా ఉంది అని వింటున్నాము. సో క్యూ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో టీటీడీ భక్తుల కోసం ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు కానీ ఇలాంటివి ఏమైనా మీకు? ఇప్పుడు చూసిన మట్టుకి అంటే అరేంజ్మెంట్స్ అంతా ఈ క్రౌడ్కి బాగుంది, అంటే ఇబ్బంది ఏమీ లేదు. సో వెదర్ కూడా ప్లెజెంట్గా ఉంది కాబట్టి సో ఓకే. వచ్చే భక్తులు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చాము, అనుకోకుండా స్వామివారి దర్శనానికి వచ్చాము, కానీ ఇక్కడ వచ్చి చూస్తే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దీంతో స్వామివారి దర్శనానికి చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉంది. స్వామివారి దర్శనం ఈరోజు పండుగ నాడు చాలా శుభదినం కావడంతో స్వామివారి దర్శించుకుంటే మాకు అన్ని శుభాలు జరుగుతాయనే నేపథ్యంలో మేము స్వామివారి దర్శనానికి వచ్చామని కూడా ఇక్కడికి వచ్చే భక్తులు తెలియజేస్తున్నారు. మరి తిరుమలలో పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎందుకంటే క్యూ లైన్లు వెలుపల రావడంతో వాళ్ళకి అవసరమైన ఆహార పదార్థాలు కానీ నీరు కానీ అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇక్కడ క్యూ లైన్ వద్ద శుభ్రత విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఆహారం అందించే విషయంలో మాత్రం టీటీడీ మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.